బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం సుమారు 4 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో వరి పంట నేల కొరిగింది. వ్యవసాయ మార్కెట్లో నిల్వ ఉంచిన వరి ధాన్యము మొక్కజొన్న తడిసింది. అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం తమను ఆదుకోరని రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిన్నటి రోజు ఈ తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి జగిత్యాల చలిగల్ మార్కెట్లో భారీ వర్షాలు కురిసినాయి. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్లని దడిచిపోయినాయి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎన్ని తాటిపత్రలు ఇచ్చినా కానీ మేము తాటిపత్ర గవర్నమెంట్ ఇచ్చినా కానీ మేము ఇక్కడ కిందికెళ్ళి వాటర్స్ వచ్చి మొత్తం భారీ వర్షం కాబట్టి నిన్నటి నుంచి కొట్టింది కాబట్టి మొత్తం తడిచిపోయినాయి. దీని తక్షణమే గవర్నమెంట్ రైతులను మమ్మల్ని ఆదుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నా కానీ కొనుగోలు చేసి ఈ బయలు మిల్లుకు తరలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కోసినవి ఇట్ట తడిచిపోయినాయి, కొయ్యని పొలాలు మొత్తం అడ్డం పడి నష్టపోతున్నాం. ఆ కోసడానికి ఎట్లా కోసుడు ఏం చేసుడు అనేది బాగా ఇబ్బంది. 6 నెలలు కష్టపడి మేము 6 నెలలు కష్టపడి ఇప్పుడు మాకు చేతికి వచ్చే సమయానికి మొత్తం నీటి పాలైపోయింది. గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలని మేము మనం చేస్తాం. అన్న పేరు నాయనంజన్న, గట్టి మాట దాటిపల్లి. అడ్లు బాగా వర్షాల వలన అడ్లు బాగా నష్టం అవుతుంది సార్. దయచేసి మా గవర్నమెంట్ ఆలోచించి కంపల్సరీ మా రైతులు అడ్లు కొనగలరని మరి దయచేసి కోరుకుంటున్నాం సార్. మీరు ఎట్లనే చేసి దయచేసి కొనగలరని చెప్తున్నాం సార్. అడ్లతో బాగా ఇబ్బంది అవుతుంది, నష్టం అవుతుంది బాగా. వానలు అరదలు కుప్ప కింద వస్తున్నాయి, బాగా ఇబ్బంది ఉంది సార్ వర్షాలతో. మాది 5 ట్రిప్పులు సార్, 5 రోజులు 5 డబ్బులు అడ్లు సార్. దయచేసి కంపల్సరీ కొనగలరని. ఎప్పుడు తీసుకొచ్చి 5 రోజులు అయ్యాయి సార్, రేపు 5 నుంచి 6 రోజులు అవుతుంది. గౌరవనీయులైన గవర్నమెంట్ గారికి, ముఖ్యమంత్రి గారికి కోరుకునేది ఏమనగా, ఈ ముంతాన్ ఎఫెక్ట్ తోటి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజుల్లో ఇప్పుడు పడే వర్షాలు కాదు, రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. మొక్కజొన్న వరితోని ఇప్పుడు 15 రోజులు అవుతున్నది వరి ధాన్యం మేము ఇక్కడ పోసి. ఈ అకాల వర్షం కారణంగా కుప్పలన్నీ తడిసిపోయి ఫ్యామిలీ అంతా మేము ఈ కుప్పలతో ఇక్కడనే చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి గవర్నమెంట్ తేమ శాతం చూడకుండా 18, 19 ఉన్నా కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. ఈ వర్షాలు ఇప్పుడు పడేది ఇంకా కోతలు కూడా ఉన్నాయి. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు పశువులతో కూడా ఇబ్బంది ఉన్నది. గడ్డి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు అటు ఇటు చూసుకోలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కారణంగా రైతులు గవర్నమెంట్ ఏదైనా చేసి తేమ శాతం తక్కువ ఎక్కువ అని చూడకుండా కొనుగోలు తొందరగా ప్రారంభించాలని కోరుకుంటున్నాం. నిన్న కురిసిన వర్షానికి వరి ధాన్యం నేల కొరిగింది. ఇది కురచడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. మా రైతులకు చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యే టైం అయిపోయింది. ఈ నేల కొరిగినారంటే ట్రాన్స్మిషన్ కావాలి, దీనికి మళ్ళీ ఎండాలి. దీంతో బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.